వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి ఆరోగ్య ఆంధ్ర తొలి సోపానమని ఇష్టానుసారంగా ప్లాస్టిక్ ను వినియోగించడంతో పాటు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే అది తిరిగి మన చుట్టూ విష వలయంగా ఏర్పడుతుందని అందుకే ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో స్వచ్ఛాంధ్ర సంకల్పంతో భాగస్వాములు అవుదామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిస అన్నారు. శనివారం నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జయంతి గ్రామంలో జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మిస పాల్గొన్నారు. తొలుత స్థానిక మహాత్మా గాంధీ పార్కులో గ్రామ సర్పంచ్ మారపాకల్ మహాలక్ష్మి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిశు వికాసం, అంగన్వాడీ కేంద్రాల సేవలు, సీజనల్ వ్యాధులపై అవగాహన, దోమల నియంత్రణ చర్యలు, చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసిన వర్మి కాంపోస్ట్ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఆంధ్ర కేసరి టాంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మిస మాట్లాడుతూ ప్రతి నెల ఒక్కో థీమ్ తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, ఈ నెల సీజనల్ హైజీన్ ఇతివృత్తంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నందిగామ ఆర్జీఓకి బాలకృష్ణ, డిపిఓపి లావణ్య కుమారి, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, ప్రత్యేక అధికారి పిఎం సుభాని, ఎంపీటీసీ సత్యనారాయణ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ భరత్ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతీబాబు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇప్పుడే మన డిపిఓ గారు అందరికీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి నెల 3వ శనివారం జిల్లా యంత్రాంగం మొత్తం గ్రామాల వైపు వెళ్ళి గ్రామాల్లో ఒక్కొక్క నెలకి ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, అట్లాగే మన పరిసర ప్రాంతాలని, మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు చేపట్టడము. దీనివల్ల మన పరిసరాన్ని పర్యావరణాన్ని కాపాడుకుంటూ వచ్చే 1, 2, 3 సంవత్సరాల్లో ఒక సుస్థిర వ్యవస్థని మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ఇక్కడ వచ్చే చెత్త నుంచి మనం సంపద సృష్టించుకొని ఆ సంపద నుంచి వచ్చే సంపదని మళ్ళీ ఈ గార్బేజ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని దాని ఒక సర్క్యులర్ ఎకానమీగా తీసుకొని ఒక సస్టైనబుల్ మోడ్గా నడపాలనేది ఒక ఉద్దేశము. అట్లాగే మీకు ఇప్పుడే డిపిఓ గారు మాట్లాడుతూ చెప్పారు, మనము చెత్త కనుక అక్కడెక్కడ పడేస్తే ఎన్ని సమస్యలు వస్తాయి, దానివల్ల ఎన్ని ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటాయి, దానివల్ల ఆరోగ్యం పోవడం వల్ల మనకు ఆర్థికంగా లాస్ వస్తాయి, అట్లాగే మనం ఆలోచించలేము, మన పని మనం చేసుకోలేము. సో అన్ని రకాలుగా అది ఒక విషవర్తులుగా మారిపోతుంది. కాబట్టి అదే మనం అవాయిడ్ చేయాలంటే ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉద్దేశం. సో దీంట్లో ముఖ్యంగా ఇప్పుడే ఆర్డీఓ గారు మాట్లాడుతూ చెప్పారు, మనం సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మనం గవర్నమెంట్ సైడ్ నుంచి అధికారికంగా ఎంత చేసినా కూడా ప్రజల్లో మమేకం అయితే తప్ప, ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటే చెప్ప, సో ప్రజల నుంచి ఆ స్ఫూర్తి చైతన్యం వస్తే తప్ప మనం దేన్ని కూడా సక్సెస్ చేయలేము. సో అది ఒక స్వచ్ఛతా కార్యక్రమం అయితేనేంటి, స్వచ్ఛాంధ్ర అయితేనేంటి, సో ఏ కార్యక్రమం అయినా ప్రజలు దీన్ని ఓనప్ చేయాలి. దీనికోసం ప్రతి నెల ఒక నిర్దిష్ట రోజున వెళ్ళాలని, ఈ నెల యాక్చువల్లీ 3వ సాటర్డే అంటే పోయిన సాటర్డే శనివారం రావాల్సి ఉండింది. ఈ వరదలు ఇవన్నీ కారణం వల్ల కొంచెం పోస్ట్పోన్ చేసుకొని ఈ సంవత్సరం మాత్రం 4వ శనివారం పెట్టుకున్నాము, కానీ జనరల్ ఇది 3వ శనివారమే జరుగుతుందన్నమాట. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇప్పుడు గ్రామాల్లో గ్రామ పంచాయత్స్ అలాగే సచివాలయాలు ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది అధికారులు ఫీల్డ్లో ఉన్నారు. సో ఈ అన్ని మిషనరీ మనము అనుసంధానం చేసుకుంటూ ఏదైతే మనం అనుకుంటున్నామో గ్రామాల్లో ఎలాగైతే స్వచ్ఛత ఉండాలనుకుంటున్నామో సో అది మనం రీచ్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క నెలలో ఒకటి తీసుకున్నాము, ఒక నెల ఆ చెత్త కుప్పలు లేకుండా చేయడము, ఇంకొక నెల ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడము, ఇంకొక నెల ఇది మన ఈ దోమలు రాకుండా చూసుకోవడము, అట్లాగే ఈ చెక్ ఎలక్ట్రానిక్ వేస్ట్, ఈ మధ్య ఈ మొబైల్ ఛార్జెస్లు ఇవన్నీ ఈ కంప్యూటర్లు చిన్న పాత మొబైల్స్ అవన్నీ పడేస్తూ ఉంటారు, అది ఈ వేస్ట్ అంటారు. అది కూడా లేకుండా ప్రాపర్గా మనం వాడుకోవడం. ఇప్పుడు అక్కడ చూస్తే టీవీ, పాత టీవీలు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు, కానీ ఉన్న టీవీలు ఎక్కడ వెళ్ళిపోతాయి, అవి పాతవి ఎక్కడో పడి ఉంటాయి, దానిలో ఎంతో హానికరమైన రసాయనికాలు ఉంటాయి, అవి మళ్ళీ పర్యావరణానికి వెళ్తుంది, దాన్ని మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది. సో ఇవన్నీ మనం ప్రాపర్గా మనం డిస్పోజ్ చేయగలిగితే మనం బాగుంటాం, మన పరిసర ప్రాంతం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. దీనికోసం అది కొంచెం అటు తిప్పేస్తాం బాబు, ఎక్కువ అయిపోయింది. కొంచెం దాన్ని సైంటిఫిక్గా ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఊర్లో చూసుకుంటే జయంతిపురంలో ఇప్పుడే మాట్లాడుతూ సర్పంచ్ గారు అలాగే అధికారులందరూ చెప్పారు, చాలా బాగా చేస్తున్నారు సార్ ఇక్కడ అని. సో అందరికీ అభినందనలు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ సెక్రటరీకి అలాగే గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తున్న సర్పంచ్ గారికి అలాగే గ్రామస్తులందరికీ కూడా
అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కూడా తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వారు. అంటే ఎవరైతే మంచిగా చక్కగా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి అవన్నీ ప్రాపర్గా పాటిస్తారో వాళ్ళందరికీ రాష్ట్ర స్థాయిలో 1, 2, 3 స్థానంలో ఐడెంటిఫై చేసి వాళ్ళకి సీఎం గారి అవార్డు ఇస్తారు. అటువంటి ఒక అవార్డు జయంతిపురం కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. దానికి మీరందరూ ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అది ఇంకా కొంచెం ప్రతిష్టంగా చేసి అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉండేలా చేసుకుంటే కంపల్సరీ వస్తుంది. దానికి కూడా గ్రామ పంచాయతీ కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. ఇంకా మనము దీనికి వస్తే స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో వస్తే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు మనం బ్యాన్ చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, ఇప్పుడు వాడుతున్నాం కదా ప్లాస్టిక్ లేకుండా ఎలాగా అనేది ఇప్పుడు పరిస్థితి ఎట్లాగ వచ్చేసిందంటే ప్లాస్టిక్ కవర్ లేకుండా మనం జీవితాన్ని ఆలోచించలేము. ప్లాస్టిక్ లేకుండా ఎట్లా ఉండగలం అనేది కూడా అగమ్యగోచరంగా ఉంటుంది. అంటే అన్ని రకాలుగా అన్ని చోట ఉంది. ఉదయం లేచి బ్రష్ చేసేటప్పటి నుంచి ఓకే సాయంత్రం పనుకునేంత వరకు ప్లాస్టిక్ అన్ని రకాలుగా ఉండే ఉంటుంది. బట్ అది ఎలాగా ఆపగలము అంటే ఆపడం ఏంటంటే అన్నీ ఆపలేము ఒక్కసారి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి వాడి పడేసే ఏదైతే ప్లాస్టిక్ ఉన్నాయో అవి ఫస్ట్ మనం ఆపగలగాలి. అది ఆపితే దానివల్ల ఎంతో మేలు అవుతుంది అని చెప్తారు ఈ శాస్త్రవేత్తలు. ఎందుకో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏంటి అనేది కవర్లు ఉన్నాయి, దుకాణానికి వేస్తే కవర్ ఇస్తారా అది. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈరోజు ఇది పెట్టేవారు. ఇవి ఇంతకు ముందు ఏమంటే వాటర్ బాటిల్లో లేదా కప్పు పెట్టేవాళ్ళు. వాటర్ బాటిల్ ఒకసారి తాగేసాక అది పడేస్తాం బయటికి. ఓకే అవి ఎక్కడికి వెళ్తాయని ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకు ప్లాస్టిక్ మీదే మనం ఇంత చేయాలి? ఈ క్లాత్ కూడా అలాగే ఉంటుంది కదా, అది కూడా డ్రైన్ బ్లాక్ చేస్తుంది కదా. కర్రలు కూడా వేస్తే అది కూడా బ్లాక్ చేస్తుంది కదా. చెక్క వేస్తే అది కూడా బ్లాక్ చేస్తుంది. ప్లాస్టిక్ ఎందుకు సమస్య అంటే ఈ ప్లాస్టిక్ ఒక మహమ్మారి లాంటిది. అది భూమిలో వెళ్ళి ఇప్పుడు మనం ఈ క్లాత్ బట్ట కానీ ఈ చెక్క కానీ భూమిలో వేస్తే 1 నెల 2 నెల 1 సంవత్సరంలో అది ఎరువుగా మారిపోతుంది. అంటే ఏంటి దాని మీద ఈ మైక్రోబ్స్ ఇవన్నీ దాని మీద ఎరువులాగా దాన్ని మార్చేస్తాయి. అదే పాలిథిన్ చూడండి ఒకసారి,